ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు. దేవుడు ఈ సంవత్సరంలో ఈ 2023లో జనవరి 1వ తేదీ నుంచి ఈరోజు ఈ సంవత్సర ఆఖరి రోజైనటువంటి 31వ తేదీ వరకు ఆయన ఆరాధనలో చేరి ఆయన సన్నిధించే కృప మనకిచ్చి మనకు ఆయుష్ను పొడిగించి దేవుడు మన జీవితాల్ని అనుక్షణం హెచ్చరిస్తూ సరిచేస్తూ మనం దర్శిస్తూ ఆయన శ్రేష్టమైన సమయంలో మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ప్రత్యేకించి దేవుడు మనకు ఈ 2023లో ఇంతవరకు మన మందిరాన్ని కానీ, మన పరిచర్యను కానీ, మన కుటుంబాలను కానీ దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. రెండవది ఆలోచన చేస్తే ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఆదివారాలు ఉన్నాయి మనకు? 52 ఆదివారాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 52 ఆదివారాలు మనకున్నాయి. ఈ 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు రాకుండా నువ్వు ఆగిపోంటావు? ఆలోచించి. ఈ 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు రాకుండా ఆగిపోంటావో. ఒకవేళ నీకు భయంకరమైన వ్యాధి, అనారోగ్యం వచ్చింది, అది ఓకే. ఏ వ్యాధి లేకపోయినా, ఏ సమస్య లేకపోయినా వాంటెలుగా ఇంట్లోనే ఉండటం, ఆ ఇంటికి రాకుండా ఉండటం, నీ ఇంట్లోనే ఉండటం, నీ ఇంట్లోనే ప్రార్థన చేసుకోవటం ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునన్నాడు కదా. నువ్వు ఆయన ఇంటికి రాకుండా ఉంటే నీ ఇంటికి ఎట్టొస్తాడు దేవుడు? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏసేమంటున్నాడంటే, నాయనా నీకు సంవత్సరానికి 52 వారాలు ఇచ్చానురా నేను. ఈ 52 వారాల్లో నేను అడిగేది నిన్ను, వారానికి ఒక్కరోజు, అది కూడా మనకు వారానికి ఎన్ని రోజుల ప్రార్థన? వారానికి ఎన్ని రోజుల ప్రార్థన? ఎన్ని రోజుల ప్రార్థన వారానికి? శుక్రవారం, ఆదివారం. ఏమంటే దేవుడు కూడా ఏమన్నాడంటే, నువ్వు శుక్రవారం కూడా వస్తావో రావో వేరే విషయం, రావట్లేదు, నువ్వు ఆదివారం పూట నా మందిరంలో కనపట్టుపోతుంటివే. ఈ 52 ఆదివారాలు ఎన్ని వారాలు నువ్వు హాజరైనావు మందిరానికి? దేవుడు ఏమంటాడు తెలుసా? నా సన్నిధిని కనపడేదానికి మీరు సిద్ధపడండి. మనం సిద్ధపడుతున్నాం కదా. నిజంగా ఆలోచన చేయి. ఈ రోజున ఈ చివరి ఆదివారంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ చివరి ఆదివారం దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలనే మనసు, శ్రద్ధ మీకు ఇచ్చాడు దేవుడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనకు తెలుసు వాళ్ళ విషయాలు. స్టార్టింగ్ ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్ టీచర్లు అనుకో, స్కూల్కి వెళ్ళాల్సిందే. ముగిచ్చేస్తారే అప్పుడు కూడా కంపల్సరీ రీఓపెనింగ్ ఉంటుంది, వెళ్ళాలి. ఏమ్మా, నిజంగా గవర్నమెంట్ వాళ్ళకి లోపడుతున్నామే. గవర్నమెంట్ని శాసించేది దేవుడు, రాజుల్ని, అధికారులను శాసించేది మన దేవుడు. ఆయనకి మాట మనం వింటున్నామా? ఆలోచన చేయి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఇప్పుడు నీకు ఫోన్ చేసి వెంటనే అల్లాడి దాకా మాట ఉందంటే వెళ్ళిపోతావేమో. ఆలోచించి, వెళ్ళిపోతావేమో.
ఇట ఎన్ని సందర్భాల్లో దేవుని దగ్గరికి రాకుండా నువ్వు ఆగిపో ఉంటావు. ఎంత బాధపడుతున్నాడు ఆయన. అరే నేను నీకు 52 వారాలు ఇచ్చాను రా, ఈ 52 వారాలు వచ్చి నువ్వు దేవుని నన్ను ఆరాధించాలని నాకు ఇష్టము, నిన్ను చూడాలని నాకు ఇష్టము, 365 రోజులు ఇచ్చాను నేను నీకు, కానీ 52 సార్లు మాత్రం నువ్వు ఎక్కడికి రావాలి? అది చూసావా, 365 రోజులు ఉన్నాయి, కానీ 52 సార్లు మాత్రమే నువ్వు మందిరానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచించి దేవుని బిడ్డ ఒకసారి గుండె మీద చేసుకుందాం. ఎన్ని వారాలు రాకుండా ఆగిపోయింటాం మనం, ఎన్ని వారాలు దేవునికి దూరంగా జీవించుంటాం మనం. నువ్వు ఫంక్షన్ చేసావు, నీ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇచ్చావు, రాకపోతే నువ్వు బాధపడవా? ఏమ్మా అయ్యా బాధపడవా? అయ్యో నా ఫంక్షన్కి చెప్పాను రాలేదని బాధపడవా? ఇదొక ఫంక్షన్ కంటే ఎక్కువ ఇదేం తెలుసా? ఇది ఎవరి దినం? ఇది ప్రభు దినం. ఇది ప్రభు దినం. ఆదివారం రోజునే ఆత్మవశుడయ్యాడంట ఎవరైనా. యోహాను భక్తుడు పద్మాసు దీపంలో పరవాసయ్యాడంట. అంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలంటే ఈ మందిరానికి నువ్వు రావాలి. ఇంట్లో కూర్చొని దేవుని ఆత్మతో నింపబడాలంటే కుదరదు. మందిరానికి పోకుండా, గుర్తుపెట్టుకో, మందిరానికి ఆ రోజు పోకుండా, ఈరోజు మందిరానికి పోవాలనుకున్నా కానీ పోలేకపోయినా చెప్పి సాపేసుకొని ప్రభువానికి స్తోత్రం అంటుంటే ప్రయోజనం లేదు. దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను వింటాను రా నాయన, వినకుండా మాత్రం ఉండను. వినకపోతే నువ్వు నా మీదే బాధపడతావు. కానీ నీకు మందిరం ఇచ్చాను కదా, నువ్వు మందిరికి వెళ్ళి ఆరాధన చేసి వాక్యం ఇంటికి వచ్చి ప్రార్థన చేయను అంటాడు దేవుడు. ఆలోచించు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని పనులు మనం చేసినా కానీ, బాగానండి, ఇన్ని పనులు చేసినా, దేవునికి వ్యతిరేకంగా జీవించిన, ఈ 52 వారాల మందిరానికి రాకపోయినా, దేవునికి నమ్మకంగా జీవించకపోయినా, దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ ఆయనకి, ఎంత ఆప్యాయత ఆయనకి. ఏ రోజన్నా నిన్ను తిట్టాడా దేవుడు? బిడ్డల్ని తల్లిదండ్రులు తిడతారు, ఆయన తిడతాడా? తిట్టడం. ఎంత ప్రేమ స్వరూపుడు ఆయన. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఏముందంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వాక్యం. ఇర్మియా గ్రంథం. చాలా కాలము క్రిందట యెహోవా ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నాను. ఇక్కడ ఏమంటారు తెలుసా? ఈ మాట ఎవరికి ప్రత్యక్షమైంది? ఎవరికి? ఇర్మియాకి ప్రత్యక్షమై, ఇర్మియా చాలా కాలము క్రిందట, అదే రాసింది అక్కడ, అదేనా? చాలా కాలము క్రిందట ఆయనకు ప్రత్యక్షమై ఏమన్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను, చూడండి, చాలా కాలం క్రిందట. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా, సరే నువ్వు ఉన్నావు. ఎవరైనా నేను బాప్తిస్మం తీసుకున్న డేట్ ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా సరే బాప్తిస్మం తీసుకున్న డేట్ గుర్తుందా? ఉందా? ఏ సంవత్సరం తీసుకున్నారు చెప్ప? ఎవరైనా ఏ సంవత్సరం? ఎవరైనా 2019, ఓకే. 2010, వెరీ గుడ్. 2009, వెరీ గుడ్. ఎవరికైనా గుర్తుందా? 2005, వెరీ గుడ్. ఉదాహరణకి ఇప్పుడు ఈ మాట ఏం చెప్తా, బాగా ఆలోచన చేయండి. చాలా కాలము కిందట అంటే ఒకవేళ నువ్వు 2005లో, 2010లో, 2009లో, 19లో బాప్తిస్మం తీసుకున్నా, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచనే కాదు,
బాప్తిసం తీసుకోకుండా నువ్వు లోకంలో ఉన్నావే, అప్పటి నుంచి దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను. ఇప్పుడు చాలా కాలము క్రిందట, బాగా ఆలోచన చేయి, అంటే ప్రజెంట్ ఆలోచన చేయండి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో అప్పుడు యేసులో నడుస్తున్నావు కదా, అప్పటి నుంచి బాగా గుర్తుపెట్టుకో, అంటే 2005 నుంచి ఇప్పటి వరకు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తానే ఉన్నాడు. ఆయన ప్రేమ మారదు. ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. ఆయన ప్రేమ శాశ్వతం ఉంటుంది. ఆయన ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, సహిస్తుంది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, ఉప్పొంగదు. అంటే ఇంతవరకు దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే ఏం చెప్తున్నాడు? ఇర్మియా చాలా కాలం క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై, నువ్వు ఎప్పుడున్నావో, నువ్వు తల్లి గర్భంలో పిండంగా రూపింపక మునిపే, అప్పటి నుంచి కూడా నువ్వు నాకు తెలుసు. అది నిన్ను ప్రేమించా నేను. దేవుడికి తెలుసు. సునీల్ పుట్టాలా, స్టీవెన్ పుట్టాలా, మారాలా, మార్పు చెందాలా, నా దగ్గరికి రావాలా, నేను ప్రేమించాలా, నా పరిచయంలో వాడబడాలా అని దేవుడికి తెలుసు. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఎప్పటి నుంచో దేవుడు ప్రేమిస్తుంటే మన ప్రేమ ఎట్టుందో తెలుసా? ప్రేమిస్తే 4 రోజులు, లేదా 1 సంవత్సరము, లేదా 1 నెల, 2 నెలలు అట్ట ప్రేమిస్తున్నాం మనం. మన ప్రేమ ఎట్టుంది? నిన్ను ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తావు నువ్వు. అసలు ప్రేమ అంటే ఏం తెలుసా? నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమించాలి. అది ప్రేమ. అసలు మామూలుగా ఆలోచన చేస్తే దేవుణ్ణంట ముందు మనం ప్రేమించాలి, ఆయన మనం ప్రేమించాడంట. అంటే ఎప్పుడు? నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపక మునిపే, పిండంగా ఏర్పడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు తెలుసు దేవునికి, నేను తెలుసు దేవునికి. అంటే చాలా కాలం కిందటి నుంచి మనల్ని ఈ విధంగా ప్రేమిస్తూ వస్తూ ఉన్నాడు దేవుడు, ప్రేమిస్తూ ఉన్నాడు. అదేం ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. ఎందుకంటే ఆయన శాశ్వతంగా ఉండే దేవుడు కాబట్టి, ఆయన నిత్యము ఉండే దేవుడు కాబట్టి, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండే దేవుడు కాబట్టి, ఆల్ఫా ఒమేగా కాబట్టి, ఆది అంతము లేనివాడు కాబట్టి, శాశ్వతమైన ప్రేమతో ఆయన ఏం చేస్తాం? మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతం, మన ప్రేమ అశాశ్వతం, తాత్కాలికం. బాగుంటే ప్రేమిస్తాం, బాగలేకపోతే ద్వేషిస్తాం. అయినా దేవుని ప్రేమిస్తున్నాడు. చూసావా? రాత్రి వాక్యం విన్నాం మనం. ఏంది? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల అంటున్నాడంట ఉపకారి. అంటే వాళ్ళకి అంత ఉపకారం చేస్తుంటే, నీవు ప్రేమిస్తా, నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తుంటే నీ పట్ల అంత ప్రేమ చూపిస్తాడమ్మా ఆయన. ఆలోచించండి. అంటే వాళ్ళ పట్ల అంత ప్రేమ చూపిస్తున్నాడే దేవుడు. దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల అంత ఉపకారిగా ఉంటే, నువ్వు ఇంకా దేవుని ప్రేమిస్తుంటే ఇంకా నిన్ను ఎంత ప్రేమిస్తాడో ఆలోచించాయి. చాలా కాలము క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. అదే మాట ఇప్పుడు దేవుడు చెప్తున్నాను నీకు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. అదే మాట ఈ 2023లో ఈ డిసెంబర్ 31 చివరి ఆదివారం రోజు దేవుడికి చెప్తున్నాడు. చాలా కాలం కిందట, అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు నువ్వు పిండంగా రూపింపక మునుపు, నువ్వు మారినప్పుడు నుంచి మారకపోయినా కానీ నేను వెంటాడుతూనే ఉన్నా, నేను ప్రేమిస్తూనే ఉన్నా. నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోవటం లేదు. నా ప్రేమ నీకు చులకన అయిపోయింది, నా ప్రేమ నీకు ఎగతాళైపోయిందని దేవుడు బాధపడుతున్నాడు. ఆయన ప్రేమ చులకన అయిపోయింది మనకు. ఎందుకంటే మందిరానికి రాకపోయినా ఏమంటాం లేదు, ప్రార్థన చేయకపోయినా ఏమంటాం లేదు, పాట పాడకపోయినా ఏమంటాం లేదు, స్తుతించకపోయినా ఏమంటాం లేదు, బైబిల్ చదవకపోయినా ఏమంటాం లేదు,
ఒక పాట కూడా మధ్య మనం విన్నాం కదా, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటా. నా పాట పాడుతుంటే మీరు అట్ట ప్రార్థన చేస్తారమ్మా? ఆలోచించి. ఓహో, అంటే ఆ భక్తుడు పాట రాశాడు కాబట్టి ప్రార్థించకపోయినా దేవుడు పలకరిస్తాడు, మాట వినకపోయినా కలవరిస్తుంటాడు. నిజమే, కాదంటోలే. ప్రేమకు కూడా పరిమితి ఉందమ్మా, దానికి హద్దులున్నాయమ్మా. ఆలోచించాయి అని పాటలు పాడుతున్నాం. ఆయన ప్రేమ మనకు చులకనైపోయింది కదా. అంటే ఎన్ని చేసినా కానీ చాలామంది ఏమంటారు తెలుసా, ఏదమ్మా నువ్వు చర్చికి రావట్లేదా, అట్లుంటే బాగుండదు అని అనుకో. ఆయన అంటుంటాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంటుంటారు వాళ్ళు. నిజమే, కాదంటోలే. యేసు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నా. కృప అర్హత లేకపోయినా పొందుకోవటమే కృప. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. అందరు చప్పలు కొట్టండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకుని, నేను ప్రేమిస్తున్నాడు దేవుడు, నీ మీద కృప చూపుతున్నాడు దేవుడు. ఎవరి పట్ల కృప ఉందంట? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. ఒకసారంట సాధు సుందర భక్తుడంట, అసలు అయ్యా నీ ప్రేమ అంటే ఏందయ్యా, అసలు ఏంది నీ ప్రేమ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని ఉంది కదా, లోకాన్ని ఎంతో ప్రేమించావు, అసలు ఏంది నీ ప్రేమయ్యా అని అనుకుంటూ ఒక అడవిలో వస్తా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఈయన దృష్టి అంతా కూడా ఒక పెద్ద చెట్టు మీదకి వెళ్ళిపోయింది. ఒక పెద్ద చెట్టు కనపడుతుంది, ఆ దగ్గర సమీపంలో ఉంది పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది, పెద్ద పక్షి. ఆ చెట్టుకి మంటలు మండుతున్నాయి. ఆ చెట్టు కాలిపోతూ ఉంది. కాలిపోతూ ఉంటే ఆ మంట ఏడకు వస్తుంది తెలుసా? పక్షి దగ్గరకు వస్తుంది. ఆ పక్షి ఉంటే పక్షి దగ్గరకు వస్తుంది. ఈయన అంటున్నాడు సుందర్ సింగ్ భక్తుడు, అరే అదేంది పక్షి మంట వస్తుంటే వెళ్ళిపోవట్లేదు ఏంది అని అనుకుంటా ఉన్నాడు. ఆ మంట దగ్గరకు వచ్చేసింది. ఆ పక్షి గూట్లోంచి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ పక్షి ఆడుంది, గూట్లోనే ఉంది. ఆ పక్షి కాలిపోయింది, సగం కాలిపోయింది. ఆ రెక్కలు కొంచెం తల అంతా కూడా కాలిపోయి అది మండుతూ ఉంది. ఇంకా ప్రాణం పోతాదనంగా ప్రాణం పోయే ముందే ఆ పక్షి ఏం చేసింది, ఆ నుంచి కింద పడిపోయింది. చెట్టు పై నుంచి కింద పడిపోయింది. కింద పడిపోయి చనిపోయింది. ఆ భక్తుడు సుందర్ సింగ్ భక్తుడు దగ్గరికి వెళ్ళాడు. కొంచెం దూరంలో చూశాడు, ఆ పక్షి అట్నే పడిపోయింది. ఏంది ఇది, ఎందుకు ఎగరలేకపోయింది ఆలోచిస్తుంటే ఆ పక్షి రెక్కల్లో నుంచి చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చాయి. ఆ పక్షి రెక్కల్లో నుంచి చిన్న చిన్న పిల్లలు బయటకు వస్తే, సుందర్ సింగ్ నా ప్రేమ అది, మిమ్మల్ని కాపాడేదానికి నేను చనిపోయా, మిమ్మల్ని రక్షించేదానికి శిలువలో నేను చనిపోయా, మా పాపమనే మంటల్లో దూకా నేను. సొగసైన స్వరూపం లేకపోయినా ఆ పక్షి ఏ విధంగా సొగసైన స్వరూపం లేకుండా పోయిందో నేను కూడా సొగసు స్వరూపం లేకుండా పోయినా. కారణం తెలుసా? నీకు సొగసు స్వరూపం ఇచ్చేదానికే నేను చనిపోయిన సిలువలో. వ్యసన క్రాంతుడిగా, వ్యాధిని అనుభవించేవాడిగా, మట్టబడివాడిగా మారిపోయినా నేను. వదకు తీయబడిన గొర్రె పిల్ల వల్ల మౌనంగా అయిపోయినా. ఆ పక్షి అట్ట కాలిపోతుంటే మౌనంగా ఉన్నిందో నేను మౌనంగా అయిపోయినా. ఆయన అర్థం చేసుకున్నా, అబ్బా యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ఆలోచించండి దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమ నీకు చులకన అయిపోయిందా? అటువంటి ప్రేమ చులకన అయిపోయిందా? ఆలోచించి ఇన్ని వారాలు దేవుడు నీకు ఇస్తే, ఎన్ని వారాలు అయ్యా నన్ను అంతా ప్రేమిస్తున్నావు. గాడ్ ఈజ్ లవ్, దేవుని ప్రేమ. గాడ్ ఈజ్ పవర్, ఆయన శక్తిమంతుడు.
ఆయన శక్తిని పొందుకుంటే మందిరంలోకి రావాలి. ఆయన ప్రేమను పొందుకోవాలంటే మందిరం దేవుడు ఆ ప్రేమ చిగురిస్తాడు దేవుడు నీకు. ఎంత ప్రేమయ్యా నీది, ఎంత ప్రేమ. నేనే ప్రేమ లేని వాడను, నేనే ప్రేమ లేని వాడను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఆలోచించాయి. బైబిల్లో ఏముందంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వాక్యం. చదువు నాయన. మనుషుల భాషలతోనూ చాలమ్మా. ఏంటంటే తెలుసా, అది ఏం రాస్తాడంటే, వాడుక బైబిల్లో ఏం రాస్తాడంటే, ఒకవేళ నేను మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడినను నాకు దైవిక ప్రేమ లేకపోతే గణగణలాడు గంటలాగా టింగు టింగు మన తాళలాగా ఉంటాడంట. అర్థమైందా? మనుషుల భాషలు దేవదూతల భాషలతో నువ్వు మాట్లాడినా ఏంటంట, ఆడెవరు రాస్తాడు? ప్రేమ లేని వాడినైతే గణగణలాడు తాళాలంటే ఏం రాస్తాడంటే, గణగణమనే గంటలాగా టింగు టింగుమనే తాళంలాగా ఉంటాడంట. అంటే మోగతాడు, లోపల మాత్రం మోగేది లేదు. పైకి మోగతాడట, లోపల మాత్రం మోగేది మాత్రం ఏం లేదు, హృదయంలో మోగేది లేదు. అంటే అర్థం ఏంటంటే, మనము ఎన్ని పనులు చేసినా, నువ్వు మందిరంకి వచ్చినా ప్రేమ లేకపోతే అది వ్యర్థం. నువ్వు పాట పాడినా ప్రేమ లేకపోతే, పరిచయం చేసినా ప్రేమ లేకపోతే, ఏదో సహాయం చేసినా ప్రేమ లేకపోతే, ఆలోచించాయి. ప్రేమ లేకపోతే వ్యర్థమంట. మనుషుల భాషలతో దేవదూతల భాషలోనే మాట్లాడిన. ఇక్కడ రాస్తాడు, ఇక్కడ చూస్తే అదే 13వ అధ్యాయంలో 7వ వాక్యం. అన్నిటికీ తాళు కొనును. ఫుట్నోట్లో ఏముంది అక్కడ? 3 వేస్తుంది కదా ఫుట్నోట్లో. అన్నిటినీ కప్పును అంటే ప్రేమ అనేక దోషాలను కప్పును అని అర్థం. అన్నిటికీ తాళుకొని అంటే అన్ని కప్పును. నేను నిజంగా ప్రేమ ఉంటే దోషాలు కప్పేస్తుంది. నిజంగా ప్రేమ ఉంటే, నేను ఒక మాట ఉదాహరణకి ఒక మాట అన్నాను అనుకో, ఏదో ఒక మాట అన్నాను, నిజంగా నీకు ప్రేమ ఉంటే, నీలో ప్రేమ ఉంటే దాన్ని కప్పేస్తావు. నువ్వు రేజ్ చేయవు, దాన్ని రేజ్ చేయవు. నువ్వు రేజ్ చేస్తున్నావంటే నీలో ఏం లేదు. అది అటువంటిప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నువ్వు ప్రేమ లేదు కాబట్టి నువ్వు భక్తిగా ఉన్నట్టే ఉన్నావు, నీలో భక్తి లేదు, భక్తి లెస్, నీలో పవర్ లెస్. నీలో పరిచయం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, ప్రేమ లేకపోతే వ్యర్థం. అందుకే దేవుడు అంటాడు, నేను నీకేమిచ్చాను? శాశ్వతమైన ప్రేమ ఇచ్చాను నేను నీకు. కనీసం నీ కొరకు నేను నీ సునీల వరకు కార్చేశాను. నేను కొద్దిగా రక్తం ఉండించుకొని, కొద్దిగా రక్తం నేను దాచిపెట్టుకోవాలా, ఏం చేశాను? మొత్తం కార్చేశాను నేను నీకోసం. అందుకని ప్రేమ అది అన్నిటికీ తాళుకొను, అన్నిటిని కప్పును, అనేక దోషాలు కప్పదు. అది ప్రేమ అంటే. అమర్యాదగా నడవదు, ఉప్పొంగదు, డంబంగా ప్రవర్తించదు. మన ప్రేమ ఎలా ఉంది? ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? చివరి రోజులో మనం ఉన్నాం. ఇప్పుడు అందరూ సహోదరులు, మనం అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు. మనం 2024లో ఎట్ట ప్రవేశించాలి తెలుసా? ఎట్ట ప్రవేశించాలి మనం? ఇప్పుడు చెప్పిన వాక్యం ఎట్ట ప్రవేశించాలా? ప్రేమతో. హల్లెలూయా. ప్రేమతో. అన్నా వందనాలన్న, అక్క వందనాలక్క. ప్రేమతో ప్రవేశించాలి మనం. ప్రేమతో ప్రవేశించాలి. ఆలోచించండి, అనేకమైన వాటిని కప్పేస్తుంది ప్రేమ. అంటే దేవుడు ఏమంటాడు తెలుసా?
ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే చాలా కాలము క్రిందట అన్నాడు కదా. అంటే ప్రారంభంలో ఇశ్రాయేలుని ఏ విధంగా ప్రేమించాడో నాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు వాళ్ళని అట్నే ప్రేమిస్తున్నాడు. అది అర్థం. అంటే ఇశ్రాయేలు ఒక రకన బాధ పెట్టారు. ఆయన ఎటు పెట్టారు తెలుసా? ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తు దేశాన్ని నుంచి వస్తుంటే, ఎన్నో అద్భుతాలు జరుగుతుంటే, దేవుడే డైరెక్ట్ వచ్చి మాట్లాడుతుంటే, అయ్యా మేము ఆయన మాట్లాడితే తట్టుకోలేము, నీ ముఖం చూడలేము మోషే, మేము నీ ముఖం ఇంత అందంగా ఉంటే మరి ఆయన ముఖం మీద తట్టుకోగలమా? భయం వేస్తుందా మాకు? ఇన్ని కార్యాలు దేవుడు వాళ్ళ పట్ల చేస్తుంటే, నిజంగా ఎర్ర సముద్రం పాయలుగా ఉంటే అసలు నిజంగా కూడా వండరు కదా అది. ఆ సముద్రం పాయలుగా అవ్వటం అంటే అటువంటి కార్యాలు జరుగుతుంటే అయినా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలా, ద్వేషించారు, సణుక్కున్నారు, గొనుక్కున్నారు. వాళ్ళైనా ఒకటే, మనమైనా ఒకటే. ఇప్పుడు నీ పట్ల దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, అయినా కానీ మన ప్రేమ తాత్కాలికమైన ప్రేమగా ఉంది. మన ప్రేమ చూడండి. ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండం బైబిల్ ఉన్నవారు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7-8 వచనాలు. 7వ అధ్యాయము. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను బలముచ్చి బాహుబలము చేత దాసుల గృహములో నుండి విడిపించను. యెహోవా తానే దేవుడనియు స్థిరపరచువాడును. చాలు చాలు. ఇక్కడ ఏం చదువుతారు రాస్తాడు తెలుసా? 8వ వాక్యం చూస్తే 8వ వాక్యం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించాను. అంటే దేవుడు మీకు ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? నువ్వు ప్రమాణం చేసావు దేవుడికి. ఎప్పుడు చేసావు ప్రమాణం? ఎప్పుడు చేసావమ్మా? మనకు అన్నీ గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయి. అప్పుడు ప్రమాణం చేశాం కదా బాప్తిసం. అప్పుడు ఎప్పుడు నా జీవితాంతం అని చెప్తుంటా ప్రమాణం చేశాం కదా. అప్పటి నుంచి నువ్వు చేసిన ప్రమాణాన్ని బట్టి నేను నీతోనే ఉంటానేసయ్యా, నీలోనే ఉంటానేసి అని చెప్పేవే, అప్పుడు నుంచి చేసిన ప్రమాణాన్ని బట్టి నేను ఇప్పటికీ కాపాడుతున్నాను నిన్ను. నేను ఒక నిబంధన ఇచ్చా, నువ్వు ప్రమాణం చేసావు, నేను మాట తప్పేవాడు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? మాట తప్పుతావు. అది మనం మాట తప్పుతాం, ఆయన మాట తప్పడం. ఆయన ఏం చేశాడు? ఆ ప్రమాణాన్ని బట్టి దేవుడు మనం ఏం చేస్తున్నాడు? కాపాడుతానే ఉన్నాడు. ఆ ప్రమాణాన్ని బట్టి నిజంగా కూడా దేవుడు ఆలోచించేయి. అప్పుడు చేసిన ప్రమాణం, ఎప్పుడో చేసిన ప్రమాణం, కానీ ఆ ప్రమాణాన్ని బట్టి దేవుడు అదే ప్రమాణం పట్టుకొని, అయ్యో నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, అమ్మో నా బిడ్డ, నా బిడ్డ, ఐగుప్తు దేశంలో నుంచి, దాసుల గృహంలో నుంచి, ఇనుప కొలువులో నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చాడే. అంటే అర్థమేంటి తెలుసా? ఐగుప్తు అంటే అర్థమైంది చెప్పండి. లోకం ఏందది? లోకం నుంచి దాన్ని తీసుకొచ్చాడు, ప్రత్యేక పరిస్థితిని తీసుకొచ్చాడమ్మా లోకంలో నుంచి. అగ్నిలోంచి కొరిలాగా లాగాడు దేవుడు నిన్ను. ఇబ్బందుల్లో, కరువుల్లో, కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో ఉంటే అక్కడి నుంచి లాగాడు దేవుడు నిన్ను. లాగి దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. స్వస్థపరిచి దేవుడు నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. పశ్చాత్తాపమిస్తే నువ్వు ప్రమాణం చేసావు అప్పుడు దేవునితో. అదే బాప్తిసం. ఆ ప్రమాణాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అది ఆ ప్రమాణాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ!
కొంతమంది స్నేహితుల మధ్య సమస్య వచ్చినా కానీ ఒక స్నేహితుడు అంటాడు, నేను వాడిని ఎప్పుడో వదిలేసే ఉన్నాను రా, కానీ వాడు నన్ను ఒకసారి ఒక విషయంలో తప్పించాడు వాడు, అందుకు వాడిని ప్రేమిస్తున్నా. చూసావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారికే సుడి పెడతావు నువ్వు. నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకే యేసు మంట పెడతావు నువ్వు. కానీ దేవుడు అయితే ఆయన్ని ఎవరైతే ప్రేమించలేదో వాళ్ళని ప్రేమిస్తున్నాడు ఆయన. ఎంత ప్రేమ అయింది, ఎంత ప్రేమ, ఎంత జాలి కలిగిన దేవుడు ఆయన. ఆలోచించి, ఎంత జాలి కలిగిన దేవుడు. ఐగుప్తు దేశంలో నుంచి, ఆ అగ్నిలో నుంచి లాగినట్టుగా దేవుడు నిన్ను లాగి బయటికి తీసుకొచ్చాడు. లోకం నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు. ఈ రోజున ఆ ప్రేమను మనం పొందుకుంటున్నామా? ఆలోచన చేయి. ఆ ప్రేమను పొందుకోగలుగుతున్నావా? ఆలోచన చేయి. ఎంత నీ కోసం చేశాడు ఆయన, ఎంత చేశాడు తెలుసా? చివరికి ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభువుని పంపించేసి లోకానికి పంపించి నీ కొరకు రక్తం కార్చాడు. అంతగా ప్రేమించాడు ఆయన, అంతగా ప్రేమించాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే దాని గురించి ఇంటికి పోయి చదువుకోండి. అంతా ప్రేమ గురించే రాస్తాడు, అంతా ప్రేమ గురించే రాస్తాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చూస్తే అంతా ప్రేమ 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 ప్రేమ, అంతా ప్రేమ, అంతా ప్రేమ. నిజంగా కూడా దేవుని ప్రేమించాలి, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమించాలి, మనుషులతో బాగుండాలి అనుకున్న వాళ్ళకి ప్రేమ ఎక్కడ గడగాలి తెలుసా? హృదయం ఒకటి. రెండోది, భార్యాభర్తల మధ్య ప్రేమ కలగాల. భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే పక్కనోడితో కూడా మాట్లాడోడు. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మీరు సమాజంలో చూడండి, భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే పోతా ఉంటాడు గమ్ముగా. ఏమే అది వద్దుగానే ప్రేమగా ఉండేరనుకో భలే ఉంటుంది అప్పుడు. అంటే అర్థం చేసుకోండి. నిజంగా నువ్వు దేవుని ప్రేమించాలంటే ఎక్కడ పుట్టాలి ప్రేమ? భార్యాభర్తల మధ్య ప్రేమ పుట్టాలి. అది భార్యని ప్రేమించేవాడు తను తాను ప్రేమించుకుంటూ తను ప్రేమించే భార్యని ప్రేమించాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు నీ శరీరం ఉంది, నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తావా లేదా? నేను బాగా ప్రేమిస్తాను నా శరీరాన్ని. ఎందుకంటే రకరకాల సబ్బులు వాడా నేను. ఇది ఎర్రగా రావాలని కాదులే, రకరకాల సోపులు వాడినా. అంతకుముందైతే లోకంలో ఉన్నప్పుడు ఒక రేడియో ఉండేది మాకు, రేడియో. ఆ రేడియోలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ప్రెస్కా సోపు వాడండి, ప్రెస్కా సోపు. ప్రెస్కా మీకు ఇప్పుడు పేరు విన్నారు దాన్ని మీరు? అప్పుడు ప్రెస్కా ప్రెస్కా సోప్, అదే ఓయాసిస్ సోప్, అది తెలుసు ఓయాసిస్. ఏది చెప్తే అది వాడేసేది నేను, ఏది చెప్తే ఆ సోప్ వాడేసేది. ఆఖరికి సంతాలకు వచ్చాలే, ఏ సోపు చెప్తే అది వాడేసేది నేను. ఎందుకంటే నా శరీరం నేను ప్రేమించుకుంటున్నా. ఉదాహరణకి నీకు దెబ్బ తగిలిందమ్మా, ఏం చేస్తావు? హాస్పిటల్కి వెళ్తావు, మందు రాసుకుంటే నా శరీరం బాగా అవ్వాలని, అంతేనా? అంటే అది పోయిందాక. అంటే నీ పక్కనోడిది శరీరమా లేకపోతే ఇనుమా? చెప్పు. ఉదాహరణకి గుర్తుపెట్టుకో, నాది శరీరము, నన్నే ప్రేమించుకుంటుండా. నీ పక్కనోడిది వాటి శరీరమా, కంచా, ఇనుమా? శరీరమా లేకపోతే ఇనుమా? శరీరమే కదా. వాడిని ఎందుకు ప్రేమించవు నువ్వు? ఆవిడ ఎందుకు ప్రేమించవు నువ్వు? అక్కడ ఎందుకు ప్రేమించవు నువ్వు? ఆలోచించాయి. ఎంతసేపటికి నన్ను ద్వేషిస్తున్నారు సార్. నో, నేను ఒప్పుకోను దానికి, నువ్వు ప్రేమించు అంతే. నేను చెప్పే సిద్ధాంతం అదే. నన్ను తిడుతున్నారు సార్, నేను ఒప్పుకో, నువ్వు ప్రేమించు. నీది నువ్వు పెట్టబడలే, వాళ్ళు ఆశించబాకు. నువ్వు వీలైతే పెట్టు, నువ్వు నీకు ప్రేమ ఉంటే పెట్టు, ఒకటి ఆశించబాకు. వాడి గురించి లేనిపోని మాట, సాడిన మాటలు చెప్పాకు. నా గురించి సాడిన మాటలు చెప్పాడు, చెప్పుకొని నువ్వు రాజువి రాణివి. అంత చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. బాగా ఉండేవాడి మీద సాడిన మాటలు చెప్తారయ్యా, చెప్పుకొని మనకి దేనికి?
ఏనుగు పోతూ ఉంటుంది, కుక్కలు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? మురగతా ఉంటాయి. అది మాత్రం పోతూ ఉంటుంది అంటుంటుంది. అది వెనక చూసిందా? కుక్కలు ఎట్టు పోతా కూడా అడ్రస్ ఉండదు, గుర్తుపెట్టుకో. ఇట్లా పోతూ ఉంటుంది అది. నువ్వు ఏనుగు లాంటి వాడివి. సచ్చినా 1000 రూపాయలు సాగుతుందా, బతికినా 1000 రూపాయలు. ఇంకో విషయం చెప్తాను మీకు, ఏనుగు పడితే ఎవరు లేపాలా? ఏనుగే లేయాలా. ఇప్పుడు చాలా మందిలో నాకు బాగా లేకపోతే సార్ రాను కూడా రాలా. నువ్వు చెప్పిన సార్కే ఆలోచించేయి. అంటే నువ్వు లేయే. ఎందుకు పడ్డావు నువ్వు? ఏ స్థితిలో పడ్డావు నువ్వు? ఆలోచించేయి. పడేదానికి కారణం ఏంది? ఏమైతే పడ్డావు నువ్వు? ఆ ఎక్క మీద కోపంతో పడ్డావు, ఈ ఎక్క మీద కోపంతో పడ్డావు, వాడి మీద కోపంతో పడ్డావు, వాడి అసూద్వేషాలతో పడిపోయినావు నువ్వు. పడిపోయి ఆలోచన చేసి మాకు అంత అయిపోయింది. ఆలోచన చేసి ఒక్కొక్కరి మనుషుల గురించి ఆలోచించటమే వాళ్ళకి. బైబిల్ ఏం చెప్తా తెలుసా? బైబిల్ సంతోషంగా ఉండండి అమ్మా ఎల్లప్పుడా. నీకు అన్నం లేకపోయినా సంతోషంగా ఉండు, అన్నం ఉన్నా సంతోషంగా ఉండు. డబ్బు ఉందని ఉప్పొంగబాకు, డబ్బు లేదని అందరికి చెప్పుకోబాకు. చాలామంది ఏం చెప్తారంటే నాకు ఇంట్లో లేదు 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 అంటుంటారు. అది అట్టే ఉంటుంది. అది ఇంకో విషయం చెప్తాం మీకు, లేదన్న వాడి దగ్గరే ఉంటుంది. మీకు తెలుసా? లేదంటుంటాడు, వాడి దగ్గరే ఉంటాడు డబ్బులు. ఇది ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మా మేనమామ ఉంటాడు. ఓకేనా? మా మేనమామ చచ్చిపోయాడులే. మా మేనమామ ఎప్పుడు సంగతి అది 1980 సంవత్సరము లేదా 79, 81 అనుకో. అప్పుడు సంగతి. ఆయన గురించి డబ్బులు అడిగేది. పెదనాయన ఒక 20 రూపాయలు. అప్పట్లో 20-10 రూపాయలే కదా. 20 రూపాయలు పెద్ద. ఒరే నాకు 5 పైసలు ఎవరా నాయన, నాకా డాడీ రా, నేనే సస్తున్నాను రా, నేనే సస్తున్నాను. ఉండి పెదనాయన నాకు 2 రూపాయలు ఉంటే. అబ్బా ఒరే లేవురా, 5 పైసలు కూడా లేదు, ఏమీ లేదు. ఒకడు కూడా దొంగతనం వచ్చి వాడి ఇంట్లో 150 రూపాయలు ఎత్తుకోపోయాడంట. ఆ రోజుల్లో ఎంత? 150 రూపాయలు దాచిపెట్టుకో ఉంటాడు. మరి ఏం చెప్తున్నాడు? అది ఉందంటే ఉందని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎట్టుంటుంది తెలుసా? ఏముండదు. మళ్ళా ఎట్లుంటుంది తెలుసా? కారు కొంట, పైన చర్చి కడతా, బస్సు కొంట. కొంతమందిని అడిగి బాగుంది. నాకు ఎట్ట పుకారు చేసేది తెలుసా? ఇప్పుడు మీరే సాక్ష్యం దానికి. నాకంట వారానికి 50,000 వస్తుందంట నాకు. మీరే సాక్ష్యం దానికి. ఎంత వారానికి? అంటే ఎవరు పుకారు చేసింది? నాతోటి సేవకులే పుకారు చేశారు. వారానికి కమలాకర్ పాస్టర్కి 50,000 వస్తుంది. ఎంత? ఒరే నాయన, 50,000 కాని వచ్చి ఉంటే ఈ పాటికి ఎట్ట చేసిందనో. ఇంకో విషయం చెప్పేదంటావా? హుడ్డోస్పేట 40,000 అంట. ఎంత అంటే 10,000 తక్కువ. హుడ్డోస్పేట ఎంత అంట? సంతాన్ని మీకు ఇస్తే లెక్క పెట్టుకుని కావాలంటే లెక్క పెట్టండి, అది నుంచి తెచ్చుండే నేను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది దీనికోసం సార్ పరిగిస్తున్నాడని అర్థమవుతుంది మీకు. కానీ నాకు కావాల్సిన సేవ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ రోజు కూడా గుర్తుపెట్టు, ఏ రోజు కూడా నేను అడిగేది ఒక్కటి అడుగుతా, చర్చి పని చేయాలి, అజ్జలు చేయాలని. కానీ ఇప్పటికీ నా జీవితంలో నాకు ఇది కావాలని ఏ విశ్వాసం కూడా అడగను. ఇప్పటికీ నేను అడగను. ఉన్న దాంట్లో తృప్తి పడతాను నేను. ప్రైజ్ ది లార్డ్. అదే నేర్చుకున్నా నేను అదే నేర్చుకున్నా. ఎందుకంటే చిన్న సద్దన్నం లేని జీవితం నుంచి బయటకు వచ్చే కదా నేను. అన్నం లేని జీవితంలో బయటకు వచ్చా నేను. పాస్టమ్మని పెళ్లి సంబంధం చూసేదానికి వేరేవాడు ప్యాంటు చొక్కా వేసుకోపోయినా నేను. అటువంటి పేద స్థితి. సువార్త సేవకు పోతే నేను మా నాయన ఇద్దరు ఉండేది, కొద్దిగా అన్నం ఉండేది. నేనేం చేసేది తెలుసా? నాయన నాకు తినేసి వస్తాను, నువ్వు తినేసి ఏం చెప్పేది నేను. సువార్త పోతే ఉడి పెడతాడు, సువార్త చేసే వస్తాం మామూలుగా. అంటే ఆయన తింటాడు, ఆయన పాపం. తిన్నా తినేసా, బాగా తినేసా.
ఆయన అన్నం తినేసేది. కడుపు నిండా నీళ్ళు తాగి పడుకునేది నేను. కడుపు నిండా నీళ్ళు తాగి పడుకుని నిద్రపోయేది. అదే పెళ్ళైన తర్వాత ఇంకా మా పాస్టమ్ చేసుకున్నాను. శుభ్రంగా తింటా వచ్చామనుకో. పెళ్ళి కాకముందు కూడా ఇంకో విషయం చెప్తాను. 91 అప్పుడు పెళ్లి కాలేదు. 97 96 97 ఆ ప్రాంతం, 97 ఆ ప్రాంతంలో మా వదిన వాళ్ళు వచ్చారు వాడికి, మా ఇంటికి. అప్పుడు మా అన్న బతికున్నాడు, ఆయనకి బాగలేదు. వస్తే మంచి వర్షాలు, వాళ్ళని నెల్లూరుకి పంపించాలా. నెల్లూరుకి పంపించాల్సి ఉంటే వాళ్ళ దగ్గర ఛార్జీ లేదు. ఇప్పుడు నేనేమి వాళ్ళకి ఛార్జ్ ఇచ్చి పంపిద్దా? నిజంగా చెప్తున్నాను, 5 రూపాయలు లేక 4 రోజులు పెట్టుకున్న ఇంట్లో వాళ్ళని. ఎంత? 5 రూపాయలు లేక 4 రోజులు ఇంట్లో పెట్టుకున్నా. అంటే అన్నం అదే అన్నం అదే చేసుకుంటామండి. మంచి వర్షాలు. అటువంటి స్థితి నాది. అందుకే నేనే ఉప్పొంగను. నేను అందరిని ప్రేమిస్తా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఆయన ప్రేమనిచ్చాడంతే. నాకు 10 మంది కొడుకులు అనుకో, 10 మంది కూతుర్లను కనుక్కుందాం, అందరూ ఒకటేగా చూస్తాను నేను. నాకు తారతమ్యం ఉండదు. అందరూ ఒకటి, అందరంటే ఇష్టం నాకు. వాళ్ళు బలి ప్రేమిస్తున్నారు, నేను బలి ప్రేమిస్తాను అనేది కాదు. ఒకసారి ఇప్పుడు మనం అనుకున్నప్పుడు యేసయ్యని అనుకుందాం. ఎట్టయినా యేసయ్యకి పాస్టర్ అంటే చాలా ఇష్టం. అంటే ఎట్లుంటుంది? ఎట్టని యేసయ్యకి ఈ మేరమ్మ అంటే బలి ఇష్టం, ఆ యేసుబాబు సింధూర్ అంటే బలి ఇష్టం, ఆ స్టీవెన్ అంటే బలి ఇష్టం. అయ్యా ఊరికి యేసయ్యకి ఏమిలే. అందరి ఇష్టము, అందరిని కొడతాడు, అందరిని తిడతాడు దేవుడు. అది గుర్తుపెట్టుకో. అందరిని అంటాడు ఆయన, ఒరే ఏంద్రా నువ్వు చేసే పనులనని. అటువంటి ప్రేమ స్వరూపుడు ఎవరైనా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నా. అటువంటి దేవుడు మనకుండగా మనకు ఇంకా కొద్దిగా ఉంది. చెప్పు, ఒక వాక్యం చదువు, మనం ముగించేద్దాం. ఒక వాక్యం చదువుదాం. ద్వితోపదేశ కాండము, క్షమించండి 1 కొరింథీ పత్రిక 14:1. 1 కొరింథీ పత్రిక 14:1. అది అంటే ప్రేమ కలిగి ఉండటం ఏం చేయాలంటే మనం ప్రయాసపడాల. ఆ విధంగా నువ్వు ప్రయాసపడితే ఆత్మ సంబంధమైన వరాలు దేవుడు నీకు ఇస్తాడు. అది అర్థం. హల్లెలూయా. మన ప్రయాస దేనికి? 127 కీర్తన మొట్టమొదటి చాలు. ఏంటంట? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టేవారు ప్రయాసం వ్యర్థమే. ఇప్పుడు మీరు వేకుమునే లేచి, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చీకటితో లేచి ఏదో ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, పనికి పోతూ ఉంటారు. పనికి పోయి ఆ పని చేసి ఎండబడి 3 గంటలకి 4 గంటలకి వచ్చి మరలా పనికి పోయి మరలా వస్తాడు. అంటే ఏంది? ప్రయాస. దేనికి? నా కుటుంబం నేను పోషించాలి. ప్రయాస. ఇంత ప్రయాస పడుతున్నావే, నీకేదన్నా అనారోగ్యం వస్తే ఉన్న డబ్బులన్నీ అయిపోతాయా లేదా? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కోసం ప్రయాసపడాయని అన్నాడు దేవుడు. నీ కోసం నువ్వు ప్రయాసపడతావు కాదంటే నిజమే, ప్రయాసపడు. కానీ నా కోసం నువ్వు ప్రయాసపడు. నువ్వు నా కోసం ప్రయాసపడితే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వాళ్ళకి ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. నీ పని నువ్వు చేసుకోవాలి. శక్తికి మించిన పని కాదు. నీ బాడీ సహకరించాలి కదా. గుర్తుపెట్టుకో, నీ బాడీ సహకరించొద్దా? కొంతమంది డ్యూటీలు చేస్తూ ఉంటారు కదా, ఓటీలు అంటే ఓవర్ టైం, ఎక్స్ట్రా డ్యూటీలు.
ఫ్యాక్టరీ కంపెనీలో ఉండేవాళ్ళు. అంటే ఏదో సంపాదించాలని, ఏదో మంచి వ్యాధి జ్వరం వచ్చింది, మరి పరిస్థితి అట్లుంటుంది ఆలోచించి. ఉన్న డబ్బులు మొత్తం పోతా ఉంటాయి కదా. నువ్వు నీ కుటుంబం కోసం ప్రయాసపడు. కానీ ఈ 2024 ఎండింగ్లో ఉన్నాం, 2025లో ప్రవేశించబోతున్నాం. దేవుని కోసం మనం ఏం చేయాలా? ప్రయాసపడదాం. మనందరం ప్రేమ కలిగి ఒకరంటే ఒకరి ప్రేమతో ఆయన నామాన్ని స్తుతిస్తూ 2025లో మనం 24లో మనం ప్రవేశిద్దాం. దేవుడు అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్. అందరూ పైకి నిలబడదాం. అందరూ